కమిషన్ దగ్గర ధర్నా చేసే పరిస్థితికి వచ్చాం. ఎన్నికల కమిషన్ దగ్గర ధర్నా చేస్తూ మా తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్య హితులందరూ ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క ఏకపక్ష నిర్ణయాల్ని ఖండిస్తూ ఎక్కడికక్కడ వాళ్ళ చర్యలు నిరసించాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా ఈ దేశంలో ఉండే ఇంటలెక్చువల్స్ నిన్ననే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ మాజీ ఎవరైతే రిటైర్ అయిన ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్లి చాలా స్ట్రాంగ్ గా డిమాండ్ చేశారు యాక్షన్ తీసుకోమని. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా తయారైంది, స్వయం ప్రతిపత్తి లేకుండా పోయింది. అది బీజేపీ ఆఫీస్ మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. మోడీ ఏం చెప్తే చేసే పరిస్థితికి వచ్చారు. ఇది కరెక్ట్ కాదని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి వచ్చారు. వాళ్ళు మన రాష్ట్రంలో ఉండే ఇష్యూస్ కూడా రెఫర్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకని ఒక సీనియర్ లీడర్గా, అనుభవం ఉండే వ్యక్తిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నేనే ఎన్నికల కమిషన్ దగ్గరికి వచ్చాను. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు ఇక్కడ కూర్చొని నిరసన తెలియజేస్తున్నా. ఈ నిరసనతో అయినా ఎన్నికల కమిషన్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నా. అదే మరిగా ఎన్నికల కమిషన్లో మార్పు వచ్చే వరకు ప్రజాస్వామ్యవాదులందరూ ఎక్కడికక్కడ ఒత్తిడి తేవాలి, ఎక్కడికక్కడ నిరసన తెలియజేయాలి. నిరసన తెలియజేసి ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే డెమాలిష్ చేయాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాకుండా వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ అటు ఢిల్లీ కానీ ఇటు స్టేట్లో కానీ వాళ్ళ యొక్క పరిధిలో మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్టేట్ ఉంది, వీళ్ళు ఢిల్లీ ఏది చెప్తే చేయడానికి కాదు. వీళ్ళు కూడా ఇండిపెండెంట్ గా, ఇంపార్షియల్ గా, చట్టపరంగా ఏ పనైనా చేయాలి తప్ప ఏకపక్షంగా వాళ్ళు ఆలోచిస్తే, ఆ ఏకపక్షంగా వెలుగుడు ప్రవర్తిస్తే కరెక్ట్ కాదు. వీళ్ళు ఎక్కడికక్కడ ఎన్నికల కమిషన్ కూడా చెప్పాలి, ఇది మేము వెరిఫై చేశాం, ఇవి వాస్తవాలు, ఇవి వాస్తవాలు కాదని. రెండోది, ఇన్కమ్ ట్యాక్స్ రేట్సే కాదు, ఏ నిర్ణయాలు కూడా అన్ని పార్టీలకు సమానంగా ఉండాలి తప్ప తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితులు మీరు చేయడం కరెక్ట్ కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుతూ మరొకసారి చాలా గట్టిగా నిరసన తెలియజేస్తున్నాం. ఎన్నికల సమయంలో మా సమయాన్ని మారుగా మీరు వృధా చేయడం కూడా మంచిది కాదని మరొకసారి గట్టిగా చెప్తాను.
ఎన్నికల కమిషన్ దగ్గర ధర్నా చేసే పరిస్థితికి వచ్చాం. ఎన్నికల కమిషన్ దగ్గర ధర్నా చేస్తూ మా తీవ్ర నిరసన తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్య హితులందరూ ప్రజలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క ఏకపక్ష నిర్ణయాల్ని ఖండిస్తూ ఎక్కడికక్కడ వాళ్ళ చర్యలు నిరసించాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా ఈ దేశంలో ఉండే ఇంటలెక్చువల్స్ నిన్ననే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ మాజీ ఎవరైతే రిటైర్ అయిన ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్లి చాలా స్ట్రాంగ్ గా డిమాండ్ చేశారు యాక్షన్ తీసుకోమని. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా తయారైంది, స్వయం ప్రతిపత్తి లేకుండా పోయింది. అది బీజేపీ ఆఫీస్ మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. మోడీ ఏం చెప్తే చేసే పరిస్థితికి వచ్చారు. ఇది కరెక్ట్ కాదని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితి వచ్చారు. వాళ్ళు మన రాష్ట్రంలో ఉండే ఇష్యూస్ కూడా రెఫర్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకని ఒక సీనియర్ లీడర్గా, అనుభవం ఉండే వ్యక్తిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నేనే ఎన్నికల కమిషన్ దగ్గరికి వచ్చాను. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు ఇక్కడ కూర్చొని నిరసన తెలియజేస్తున్నా. ఈ నిరసనతో అయినా ఎన్నికల కమిషన్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నా. అదే మరిగా ఎన్నికల కమిషన్లో మార్పు వచ్చే వరకు ప్రజాస్వామ్యవాదులందరూ ఎక్కడికక్కడ ఒత్తిడి తేవాలి, ఎక్కడికక్కడ నిరసన తెలియజేయాలి. నిరసన తెలియజేసి ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే డెమాలిష్ చేయాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండడమే కాకుండా వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ అటు ఢిల్లీ కానీ, ఇటు స్టేట్లో కానీ వాళ్ళ యొక్క పరిధిలో మార్పు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్టేట్ ఉంది, వీళ్ళు ఢిల్లీ ఏది చెప్తే చేయడానికి కాదు. వీళ్ళు కూడా ఇండిపెండెంట్ గా, ఇంపార్షియల్ గా, చట్టపరంగా ఏ పనిని చేయాలి తప్ప ఏకపక్షంగా వాళ్ళు ఆలోచిస్తే, ఆ ఏకపక్షంగా వీళ్ళు కూడా ప్రవర్తిస్తే కరెక్ట్ కాదు. వీళ్ళు ఎక్కడికక్కడ ఎన్నికల కమిషన్ కూడా చెప్పాలి, ఇది మేము వెరిఫై చేశాం, ఇవి వాస్తవాలు, ఇవి వాస్తవాలు కాదని. రెండోది, ఇన్కమ్ ట్యాక్స్ రేట్సే కాదు, ఏ నిర్ణయాలు కూడా అన్ని పార్టీలకు సమానంగా ఉండాలి తప్ప తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితులు మీరు చేయడం కరెక్ట్ కాదు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుతూ మరొకసారి చాలా గట్టిగా నిరసన తెలియజేస్తున్నాం. ఎన్నికల సమయంలో మా సమయాన్ని మారుగా మీరు వృధా చేయడం కూడా మంచిది కాదని మరొకసారి గట్టిగా చెబుతున్నాం.
గారు